కాకుండా ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఒక ఐటీ మినిస్టర్ గా నారా లోకేష్ గారు ఆల్రెడీ 42 కంపెనీలు తీసుకుని రావటం జరిగింది. దాని ద్వారా 3500 జాబ్లు కూడా రావటం జరిగింది. రాబోయే 5 సంవత్సరాలు మన మంగళగిరి నియోజకవర్గం క్యాపిటల్ రీజియన్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా సంస్థలు తీసుకొచ్చి 15,000 జాబ్లు కూడా క్రియేట్ చేయటం జరుగుతుంది. అదే కాకుండా ఆల్రెడీ గత 2 సంవత్సరాల్లో దగ్గరగా 40 కోట్ల రూపాయల వర్కులు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. కేవలం ఒక మినిస్టర్ గా ఇంత పని చేస్తే ఈ గ్రామానికి లోకేష్ గారు మీ ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ పనులు చేస్తారు. మీరు ఆలోచించవచ్చు ఏ స్థాయికి మనం మంగళగిరిని తీసుకెళ్లొచ్చు. ఇక్కడ నాకు ఇప్పుడే తెలిసిన ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ పంటల కోసన్ని అది కూడా 50% చేయటం జరిగింది. ఇంకా రాబోయే కొన్ని నెలల్లో లోకేష్ గారు మీ ఎమ్మెల్యే అయితే ఆగస్ట్ కల్లా దీన్ని 100% పూర్తి చేయటం జరుగుతుంది. వచ్చే సీజన్ లో మీకు నీరు అందించేలా కూడా మేము తప్పకుండా చూస్తాం. అదే కాకుండా మన ఇక్కడ ఇంతకుముందు మాట్లాడుకున్నాము చేనేత పరిశ్రమ ఎంత పెద్దదో, కానీ వాళ్ళు ఇంత మంచి అద్భుతమైన చీరలు ఇంకా వేరే పదార్థాలు చేసినా కూడా దానికి సరైన మార్కెటింగ్ ఇప్పటిదాకా జరగలేదు. వీళ్ళందరికీ మంచి మార్కెటింగ్ వచ్చి వాళ్ళ ఆదాయం పెరిగేలాగా చూస్తాము. అదే కాకుండా మనం ఇంతకుముందు స్వర్ణకారుల గురించి కూడా మాట్లాడామండి. వాళ్ళ ఆదాయాలు కూడా ఎలా పెంచగలుగుతామో చూస్తాము. దుబాయ్లో ఉండే గోల్డ్ మార్కెట్ లాంటిది ఇక్కడ కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా మంగళగిరిలోనే బయటికి వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడే స్థాపించడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు మన మైనారిటీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి విద్య వచ్చేటట్టు చూస్తాం. అదే కాకుండా వైద్యం కూడా చాలా ముఖ్యం. అదే కాకుండా వాళ్ళకి స్వయం ఉపాధి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి కూడా బ్యాంక్ లోన్లు అవన్నీ ఇవ్వటం జరుగుతుంది. బ్యాంకుల ద్వారా కాకుండా గవర్నమెంటే డైరెక్ట్ గా లోన్లు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటంటే పట్టాల ప్రాబ్లం కూడా కొంచెం పెద్దగానే ఉంది. ఆ ప్రాబ్లంలో కూడా లోకేష్ బాబు వెళ్ళి దానికి సమస్యలు పరిష్కారాలు వచ్చేటట్టు చూస్తారు. అదే కాకుండా హౌసింగ్ ప్రాబ్లం కూడా ఉందండి. ఇక్కడ ఖచ్చితంగా అపార్ట్మెంట్లు కూడా కట్టి ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసినట్టు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా మీరు ఒక నియోజకవర్గానికి స్పెసిఫిక్ గా ఒక మేనిఫెస్టో అనేది ఎప్పుడైనా విన్నారా? మొట్టమొదటిసారి లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో ఇవ్వటం జరిగింది. అది మీరు చూసే ఉంటారు. లోకేష్ గారు పర్సనల్ గా ఇక్కడున్న సమస్యలన్నిటినీ చూసి ఆ మేనిఫెస్టో తయారు చేయటం జరిగింది. మీరందరు చూసే ఉంటారు. అదే కాకుండా మేమందరం ఇక్కడే ఉంటున్నామండి. మా ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలోనే. మేమంతా ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాము. మా ఓట్లు ఇక్కడే. కుప్పం నుంచి ప్రజలు మా ఇంటికి వస్తే మా తలుపులు ఎలా ఓపెన్ చేసి ఉంటాయో మీరందరూ వచ్చి మమ్మల్ని కలవచ్చు. అదే కాకుండా లోకేష్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఆయన ఇక్కడే ఒక ఆఫీస్ పెట్టుకుని ప్రతిరోజు 2 గంటలు అందరితో కలిసి వాళ్ళ సమస్యలు ఏంటో అర్థం చేసుకుని పరిష్కారాలన్నీ చూసి దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏమేమి సమస్యలు ఉన్నాయో అవి చూస్తారు. ఇక్కడ ఈ అభివృద్ధి సాగాలా లేదా? ఈ అభివృద్ధి ముందు ఇంకా సాగాలంటే వచ్చే 5 సంవత్సరాల్లో సాగాలంటే నారా లోకేష్ గారిని మీరు భారీ మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యేగా ఓట్ చేస్తారని కాన్ఫిడెన్స్ ఉంది. అదే కాకుండా తప్పకుండా మీరు గల్లా జయదేవ్ గారికి ఓటు వేయాలి మన ఎంపీగా. మనం మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన ఆంధ్ర రాష్ట్రపు ముఖ్యమంత్రిగా తప్పకుండా చూడాలి. ఇదంతా చేయటంలో మీ సహకారం ఉంటుంది అనే నమ్మకం ఉంది అని నేను చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదములు.